ఇవాళ మా పొలాన్ని చూపిస్తూ నాకొచ్చిన కామెంట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. మనం సీరియస్‌గా తీసుకుంటే ప్రతీదీ కష్టంగానే ఉంటుంది. కొన్ని కొన్ని లైట్‌గా తీసుకోవాలనమాట. సో, మా వారైతే నాకు చాలా సపోర్టివ్ అనమాట. సో, ఇంట్లో వాళ్ళు కూడా ఏం చెప్తారు, ఇలాంటివన్నీ పట్టించుకోకుండా మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో, స్టార్టింగ్‌లో అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా మా వారేనండి. కుకింగ్ ఇవంతా బాగా చేస్తావు కదా! వాయిస్ కూడా బావుంటుంది. సో, నువ్వు ట్రై చేయమన్నారు. అండ్ ఇలాంటివి ఏవైనా కామెంట్స్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ 99% మా వారే రిప్లైస్ కూడా ఇస్తూ ఉంటారనమాట. ఈ మంత్ నుండే నేనైతే ఇలా వీడియోస్ చేయడం, అప్లోడ్ చేయడం అవన్నీ నేనే చేస్తున్నాను. ఇంతకుముందు అయితే మా వారే చేసేవాళ్ళు అనమాట. సో నాకైతే ఒకరు కామెంట్ పెట్టారు, ఏం చదువుకున్నావమ్మా తల్లి, నీ చదువు తగలయ్యా, మొక్కలు నాటడం కూడా నీకు తెలీదా అని అయితే పెట్టారనమాట. సో నేనైతే ఇలా రిప్లై ఇద్దాము అనుకున్నాను, మళ్ళీ ఫీల్ అవుతారని ఇవ్వలేదండి. సో నేనైతే డాక్టర్ చదువుదాం అనుకున్నానండి. నా తెలివితేటలకి స్టమక్లో కత్తిరి మర్చిపోతారని మా నాన్న అయితే చదివించలేదనమాట. సో మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చదివించండి, ఆ కత్తిరి మీ కడుపులో ఉండిపోద్ది అని చెప్దాం అనుకుంటారండి, మళ్ళీ ఫీల్ అవుతారని చెప్పట్లేదు. అండ్ ఇలాగే కాకుండా ఇలా బోర్ దగ్గర నాటారు, ఇలా ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే, మీ సైడ్ నుంచి ఆలోచిస్తే ప్రాబ్లమేనండి, మా సైడ్ నుంచి ఆలోచిస్తే ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వాటర్ వచ్చేది రాయి నెర్రు ఉంటుంది కదండి, అక్కడి నుంచి డ్రాప్స్గా వస్తాయి అన్నమాట. సో రాళ్ళల్లోకి వేర్లు దూసుకెళ్ళడం అనేది కొంచెం కష్టమే. సో మేమైతే ఇలా ఆలోచించామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది పెట్టారు మీ దగ్గర పొలాలు చాలా బాగున్నాయమ్మా, కాస్ట్ ఎంత అని. యాక్చువల్గా మేమైతే 8 lakhs పెట్టి తీసుకున్నామండి ఎకరా. అండ్ మేము వచ్చేసి కంప్లీట్గా వర్క్ చేయించి ఫెన్షింగ్ వేసి మొత్తం టోటల్ అన్నీ చేసేసరికి మాకు ఎకరాకి 12 lakhs అయితే పడిందనమాట. దగ్గర 3 acres ఉందండి ఇలా అనమాట మా పొలం. సో మేము కూడా మాగాని భూమి తీసుకున్నాము, అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ. అండ్ ఊరికి కూడా దగ్గరగా ఉంటుందండి, జస్ట్ ఒక 5 minutesలో తోటలోకి వెళ్ళిపోవచ్చు, తిరిగి ఇంటికి కూడా రావచ్చు అనమాట. సో వాటర్ వచ్చేసి చెప్పుకోదగినంత గొప్పగా అయితే లేవండి. చెరువు నిండితేనే మా ఊర్లో ఊరైతే పండుతుంది. యాక్చువల్గా ఇక్కడ సోమశిలని ఇంకా పల్లెటూర్లకి వాటర్ వచ్చేది ఏదో పథకం ఒకటి రెడీ చేశారు అనేది చెప్పారనమాట గవర్నమెంట్. సో అది ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది, నాకు తెలిసి 5 years నుంచి జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. మేబీ మా పిల్లలు పెద్ద అయిపోయి వాళ్ళ ఎడ్యుకేషన్ టైంకి మేబీ కాస్ట్ పెరగచ్చు అనమాట. సో అక్కడ వాటర్ వచ్చింది అనుకోండి, ఎకరం మంచి డిమాండ్ వస్తుంది. సో వాటర్ ఉంటుంది, వరి ఎప్పుడూ పండుతుంది కదండి, 2 seasonలు పండుతుంది అనమాట వాటర్ కానీ ఉంటే. సో ఇదనమాట. మేము వచ్చేసి కనుమ రోజు ఇలా శీతల కుండ అయితే పెడతామండి పొలంలో. ఒక కుండకి సున్నం పూసి దిష్టి తగలకుండా ఇలా అయితే పొలం మిడిల్లో అయితే పెడతామన్నమాట. సో నాకైతే ఇలా పొలంలో ఉండడం, పొలంలో ఇలా చూసుకోవడం, ఏదైనా పని చేయడం అనేది నాకు చాలా ఇష్టం అండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకొకరు అడిగారు, మీరు గెనాల మీద ఉండే తాటి చెట్లన్నీ ఎందుకు కొట్టేశారండి, అవి ఉండడం వల్ల ఏం ప్రాబ్లం లేదు కదా అనేది చెప్పారండి. మేమైతే కొట్టేయలేదండి, అది యాక్చువల్గా మాకు పొలం అమ్మే టైంకి ఆ చెట్టు వచ్చేసి 50 rupees అంట. అంత దారుణంగా ఎందుకు అమ్మారో నాకు కూడా తెలియదండి. ఇలా చెట్టు వచ్చేసి 50 rupees లెక్కల అక్కడ ఒక గెనం మీద దగ్గర 140 వరకు ఉన్నాయండి చెట్లు, మొత్తాన్ని అమ్మేశారండి వాళ్ళు.